ప్రస్తుతం వీరు ఫేస్ చేస్తున్న సమస్యలను బట్టి ఈ ఉద్యోగాన్ని మాత్రం సెలెక్ట్ చేసుకోకండి. పేద మరియు మధ్యతరగతికి చెందిన వాళ్ళు ఆర్థిక పరిస్థితుల వల్ల మరియు ఉద్యోగ అవకాశాలు లేక ఈ ఉద్యోగాన్ని సెలెక్ట్ చేసుకొని వారికి తెలియకుండానే జీవితాన్ని మొత్తం కోల్పోయి చివరకు ఏమీ సాధించలేని వారిగా మిగిలిపోతున్నారు. ఆ ఉద్యోగమే ప్రైవేట్ టీచర్. నేను ఈ ప్రైవేట్ టీచర్ ఉద్యోగంపై చాలా రీసెర్చ్ చేసి చాలా విషయాలను తెలుసుకున్నాను. ఈ జాబ్ ఎందుకు సెలెక్ట్ చేసుకోవద్దని నేను చెప్పడానికి గల 5 ముఖ్య కారణాల గురించి తెలుసుకోండి. మొదటిది, ఈ ఉద్యోగం వల్ల మీరు శారీరకంగా మరియు మానసికంగా చాలా కష్టపడాల్సి ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేస్తే ఒక పనికి శారీరక శ్రమ లేదా మానసిక శ్రమ ఏదో ఒకటే అవసరమవుతుంది. కానీ ప్రైవేట్ టీచర్స్ ఉదయం నుండి సాయంత్రం వరకు నిలబడాల్సి ఉంటుంది. అలాగే మెట్లు ఎక్కుతూ దిగుతూ ఉంటారు. కనీసం క్లాస్ రూమ్లో కూర్చోవడానికి చైర్ కూడా ఉంచారు. అలాగే ప్రతిరోజు లెసన్స్ ప్రిపేర్ అవుతూ నోట్స్ కరెక్షన్, పేపర్స్ కరెక్షన్స్ చేయాల్సి ఉంటుంది. బై మిస్టేక్ మీరు ఏదైనా తప్పు చేస్తే మిమ్మల్ని స్కూల్ మేనేజ్మెంట్, ప్రిన్సిపల్, ఇన్ఛార్జెస్ మరియు స్టూడెంట్స్ పాయింట్అవుట్ చేస్తారు. సో ఇలా ప్రైవేట్ టీచర్స్ శారీరకంగా మరియు మానసికంగా అలసిపోతారు. ఇది ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. రెండవది, స్కూల్ మేనేజ్మెంట్ యొక్క హెరాస్మెంట్ మరియు శ్రమ దోపిడీ. చాలా స్కూల్స్ పిల్లల దగ్గర 12 నెలలకు ఫీజు తీసుకుంటూ టీచర్స్కి 11 నెలల జీతమే ఇస్తారు. టీచర్స్ని ఒక పని వాళ్ళలాగా చూస్తూ ఇవ్వాల్సిన కనీస మర్యాద ఇవ్వరు. ఎల్లప్పుడూ అబ్జర్వ్ చేస్తూ చెక్ చేస్తూ ఏదైనా తప్పు జరిగితే క్లాస్ రూమ్లోకి కనీసం పర్మిషన్ అడగకుండా వచ్చి స్టూడెంట్స్ ముందే టీచర్స్తో చాలా రూడ్గా ప్రవర్తిస్తారు. టీచర్స్ ఏదైనా సమస్య వల్ల లేదా వారికి నచ్చకపోతే స్కూల్ని మధ్యలోనే వదిలేయకుండా ఎన్నో రూల్స్తో అగ్రిమెంట్పై సంతకం చేసుకుంటారు. కానీ వారు మాత్రం టీచర్స్ని ఎప్పుడైనా తీసేస్తారు. స్టూడెంట్స్ లంచ్ మొత్తం తినకపోయినా, రిజల్ట్ రాకపోయినా, బిహేవియర్ బాగా లేకపోయినా ఇలా అన్నింటికీ టీచర్నే బ్లేమ్ చేస్తారు. మూడవది, ఈ ప్రైవేట్ టీచర్ ఉద్యోగానికి గౌరవం లేదు. అంటే ఈ ప్రైవేట్ స్కూల్స్లో చదివే పిల్లలు, వారి తల్లిదండ్రులు, స్కూల్ మేనేజ్మెంట్స్ మరియు సొసైటీ వాల్యూ ఇవ్వడం లేదు. ఇది వారి తప్పు కాదు, ఎందుకంటే ఈ ఉద్యోగం ఎలాంటిదో అందరికీ అర్థమైంది. నాలుగవది, మీరు ప్రైవేట్ టీచర్గా చేస్తూ ఉంటే మీకు ప్రైవేట్ లైఫ్ ఉండదు. అంటే ఫ్రీగా మీరు బయట ఏది తినలేరు, తాగలేరు. మిగతా వారిలా స్వేచ్ఛగా బతకలేరు. ఎందుకంటే ప్రతి చోట మీ స్టూడెంట్స్ కనపడే అవకాశం ఉంటుంది. మీరు కూడా ఒక సగటు మనిషి అని గుర్తించక మీకేదైనా చిన్న చెడు అలవాటు ఉన్నా మిమ్మల్ని జడ్జ్ చేస్తారు. అలాగే మీరు కూడా చాలా గిల్టీగా ఫీల్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ ప్రైవేట్ టీచర్స్కి వచ్చే అనారోగ్య సమస్యలు చూస్తే ఒక 10 నుండి 15 సంవత్సరాలు చేసిన వారు మోకాళ్ళ నొప్పులు, బ్యాక్ పెయిన్, సయాటికా, మెడనొప్పి, మైగ్రేన్ హెడేక్, ఐసైట్, డస్ట్ ఎలర్జీ, సైనస్ ప్రాబ్లమ్స్, థ్రోట్ పెయిన్, ఇండైజేషన్, యాంగ్జైటీ, బీపీ, నిద్రలేమి, వారికోస్ వెయిన్స్, హీల్ పెయిన్స్ ఇలా చాలా రకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. సో ప్రస్తుతం ఉన్న సమస్యల దృష్ట్యా కొత్తగా వెళ్ళేవారు ఈ ఉద్యోగానికి వెళ్ళకపోవడమే మంచిది. అలాగే చేస్తున్నవారు గవర్నమెంట్ జాబ్కి ప్రయత్నించడం, ట్యూషన్ సెంటర్ నడపడం, హోమ్ ట్యూషన్స్ చెప్పడం, యూట్యూబ్లో క్లాసెస్ చెప్పడం లేదా ఏదైనా సొంతంగా పని చేసుకోవడం గురించి ఆలోచించండి. ప్రైవేట్ టీచర్గా ఎవరిని పడితే వారిని తీసుకోకుండా మంచి టాలెంట్ మరియు ప్యాషన్ ఉన్న వారిని సెలెక్ట్ చేసి ఎక్కువ జీతం మరియు కనీస అలవెన్సెస్ మరియు మంచి సదుపాయాలు ఇచ్చే రోజులు రావాలి. అప్పుడే పిల్లలకు మరియు ఉద్యోగానికి న్యాయం జరుగుతుంది. మీకు ఈ కాంటెంట్ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.